3 రోజుల కిందట ఏపీకెళ్ళి కువైట్కు పోయిన శివ అనేటాయన నేనీడ ఉండలేకపోతున్నా. ఏజెంట్లు ఇంట్ల పని అని చెప్పి తీసుకొచ్చి గీడ పశువుల కాపరి పని చూపించిండు. ఊరికి దూరంగా ఒక్కడనే ఇడిచిపెట్టిండు. నేను ఈయన్నే ఉంటే జీవిడుస్తా అని సెల్ఫీ వీడియో తీసేవరికి మంత్రి లోకేష్ అన్న ఎంబడే స్పందించిండు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్లోలతో మాట్లాడి ఆయనను ఇంటికి తీసుకొచ్చిండ్రు. అది మరవక ముందే మల్లోకాడ పిలగాడు గిసుంటి వీడియోనే పెట్టిండు. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఈడ పని దొరికినా 4 రూపాయలు ఎక్కువ సంపాదిద్దాం, కష్టాలు తీర్చుకుందాం అన్న తపనతోటి గల్ఫ్ దేశాలు పోతుంటారు చాలా మంది. ఇక అందులో కొందరు మంచిగానే పని చేసుకుంటూ ఉంటుంటే ఇంకొందరు ఏజెంట్ల మోసాలతోటి ఆగమవుతున్నారు. మొన్న శివ అనేటైన కథ మరవక ముందే కోనసీమ జిల్లా అంబాజీపేటకి వెళ్ళి సౌదీకి పోయిన వీరేంద్ర అనే పిల్లగాడు గొడగొడ ఏడ్చుకుంటా నన్ను ఈడికెళ్ళి తీసుకుపోమని సెల్ఫీ వీడియో తీసి పంపిండి. ఇట్లా సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేరండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. మరి వీరేంద్ర పోయి ఎక్కువ రోజులు కూడా కాలేదట, అంత కొడితే 10 రోజులు అవుతున్నది అంతే. ఈ నెల 10 తారీఖు నాడే ఖతర్ల పని ఉందంటే ఆడికి పంపిండట ఏజెంటు. ఇక ఆడ దిగంగానే ఈడికంటే సౌదీలో ఇంకా మంచి పని ఉన్నది, జీతం కూడా ఎక్కువ ఇస్తారని ఆడికి దోలుకపోయి ఎడారిలో ఒంటెలో కావాలి కాసే కొలువి ఇచ్చిరట. పోనీ చుట్టుముట్టు మంచి చెడ్డ మాట్లాడనీకే ఎవరన్నా ఉంటారంటే అది లేదు. ఎన్నో ఇసిరి పడేసినట్టు ఊరికి దూరంగా పసల కొట్టంలో పడేసిరట. తెల్లారి పొద్దుముక్తే ఒంటెలు ఈయన తప్పితే నరమానవుడు కనిపించలేదట. ఎట్లుంటది ఇక దేశం కానీ దేశంలో భాషరాని జాగాల మనిషి తోడు లేకుంటే ఎవరికైనా బెంగటిల్లినట్టు కాదా. ఇక అదిగాక ఇంట్లో వంట పని అని తోలుకపోయి ఇట్లా ఒంటెల గాయమంటే పిల్లగాడు బాగా అగులుబుగులు అయిండట. ఇక ఏజెంటు 1,70,000 తీసుకొని నన్ను ఎడారిలు ఇడిచిపెట్టిండు, నన్ను మోసం చేసిండు. ఎట్లయినా నన్ను కాపాడి ఇంటికి తీసుకురానరని సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో పంపితే పాపం ఇంట్లో కొడుకు మీద రందితోట అన్నం నీళ్లు ముట్టకుండా వల ఏడవ పట్టిరు. ఆ వీరేంద్ర రక్తవాంతులు చేసుకుంటున్న ఈయనే ఉంటే కొద్ది రోజులని జీవిడుస్తానే మాటలు అనే వరకు పాపం తల్లిదండ్రులు ఇంటికాడ ఒకటే బాధపడబట్టిరు. ఆ పైసలు సంపాదించకున్న మాయనే పోతే పోయినాయి కానీ బిడ్డ నువ్వైతే సలహా ఇంటికి వచ్చిందే కావాలరా నాయన అని కోటి దేవులకు మొక్కుతురట. ఇక ఈ సంగతి తెలియంగానే మంత్రి లోకేష్ అన్న కూడా స్పందించిండు. ఆయన నీటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని ఆర్డర్లు వేసిండట. నిన్నీయాల ఉన్నూరులోనే వరి నాటు వేట పోతే 500 వస్తున్నాయి, మేస్త్రి కింద పనికి పోతే 800 ఇస్తున్నారు. ఏ కంపెనీలో చేసినా 15,000 అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఇడిచిపెట్టి చిన్న చితక పనులకు గల్ఫ్ దేశాలకు పోయి ఇట్లా పడరాని పాటలు పడి పైసలు ప్రాణం ఖరాబు చేసుకుంటే ఏమొస్తుంది అన్న. పరిగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్ళు తాగిందాయమని అంటుంటారు. జర బయట దేశాలు పోదాం అనుకునేటోళ్ళు అన్ని చక్కగా ఉన్నాయి అనుకుంటేనే పోవాలి. పుచ్చిపోయిన వాళ్ళందరినీ నమ్ముతాయి ఇట్లనే తిప్పల పడక తప్పది అని అంటున్నారు కొంతమంది గల్ఫ్ బాధితులు. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి.